కానీ 20-25 సంవత్సరాల ముందు నేను చూసిన ధనుష్ మొదటి సినిమా చేసేటప్పుడు ఆయన చూస్తూ ఇలా ఉండేవాడు బక్కగా. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏమయ్యా ఒక 10 కేజీల మాంసం 20 కేజీల ఎముకలు పెట్టుకుని ఏం చేస్తావరా అని అడిగా. కానీ 25 సంవత్సరాల్లో ఒక నటుడు తన ఈ ప్రస్థానంలో తను పనిచేసిన దర్శకులు సెల్వరాఘవం ఉండొచ్చు, వెట్రిమారన్ ఉండొచ్చు, హిందీ సినిమా ఉండొచ్చు, బాలీవుడ్ సినిమా ఉండొచ్చు, ఎన్నో రకాల పాత్రలు చేస్తూ తనలో వచ్చిన మార్పు, తను చేస్తున్న పని, తన వల్ల ఆ పని వల్ల తన అందం అవ్వడం, ఒక వ్యక్తిత్వం అవ్వడం చూస్తున్నా. ఈరోజు ఒక చిన్న నటుడిగా వస్తూ రకరకాల పాత్రలు చేస్తూ రాస్తూ పాడుతూ ఇప్పుడు ఒక దర్శకుడిగా మన మీద వస్తున్నాడంటే, ప్లస్ ఈరోజు కూడా మీకు కనిపిస్తున్నది రాయన్. ఇంతకుముందు నేను ఆయనతో చేసిన సినిమా తిరు, ఆ తర్వాత రాయన్ సినిమాలో యాక్ట్ చేస్తుంటే ప్రకాష్ రాజ్ గారు మీలాంటి నటుడు నాకు కావాలి. సరే నేను ఇన్ని సంవత్సరాల నటుడు కదా అని వెళ్తే తన దర్శకత్వం చూపిస్తున్నప్పుడు మీ ప్రతిభ మీ అనుభవం నాకు కావాలి, కానీ నటన మీరు రెగ్యులర్గా చేసేది కాదు, నాకు ఇలాంటిది కావాలనే క్లారిటీ ఉంది ఈ కుర్రోడికి. ఆ క్లారిటీ చాలా ముఖ్యం. అండ్ ఇంత ఎత్తు ఎదిగిన తరువాత, ఇంత నమ్మకాన్ని పెంచిన తరువాత ఈరోజు ఈ సినిమా చేస్తూ, ఈ మధ్య చిన్న కుర్రోళ్లతో ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ, ఇళయరాజా గారి బయోపిక్ రెడీ అవుతూ, మన శేఖర్ కమల లాంటి ఒక దర్శకుడి దగ్గర ఇంకో అనుభవానికి తనని తాను వెళ్తూ, ఆ తర్వాత నన్ను నిత్యమనని పెట్టి ఇంకో కథ ఉందండి ఓన్లీ డైరెక్షన్ చేస్తాను ఇంకో కథ చెప్పాడు నాకు.